సోమాజిగూడలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్ లో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడ సర్కిల్లోని విగ్రహానికి విసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత హెచ్వి, ఎమ్మెల్యే దానం నాగేంద్ర తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కంప్యూటర్ టెక్నాలజీ, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడకం రాజీవ్ గాంధీ దూరదృష్టికి నిదర్శనమని, ఆయన యువతకు 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామీణాభివృద్ధికి మార్గదర్శకుడయ్యారని తెలిపారు. దేశానికి సాంకేతిక విప్లవం తెచ్చిన మహానాయకుడిగా రాజీవ్ గాంధీ గారిని స్మరించారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద, కార్పొరేటర్లు సంగీత యాదవ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. कैमरा కొంచెం राजीव जी का नाम रहेगा। राजीव जी का అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మాట్లాడిన తర్వాత ఈ క్యాష్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత సెక్రటరీ చేశారు మహేష్ గౌడ్ గారు. పెద్దలు గౌరవనీయులు ఈ హనుమంతరావు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శాసనసభ్యులు నాగేంద్రబాబు గారు, ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని రకాలకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇలా రాజీవ్ గాంధీ గారు. మనం రోజు జీవితంలో భాగమైనటువంటి సాంకేతికను రాజీవ్ గాంధీ గారి వల్ల మాత్రమే వచ్చింది. ఈరోజు అందరికీ మనం రాజీవ్ గాంధీ గారికి ధన్యవాదాలు 18 సంవత్సరాలకి ఓటు కల్పించి సాంకేతిక విప్లవం తెచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు నేరుగా విధంగా చేపట్టి స్థానిక సంస్థల ప్రవేశపెట్టడానికి జవహర్ లాల్ నెహ్రూ యోజన తీసుకొచ్చి అనేక రకాల సంస్కరణలకు కారణమైనటువంటి మరి రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తూ పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా గౌరవ పిసిసి అధ్యక్షులుగా రిసీవ్ చేసుకోవాల్సిందిగా స్వాగతం తెలియజేస్తూ మరి కార్యదర్శి రాజీవ్ గాంధీ గారికి ఆత్మ కుటుంబ సన్నిహితుడు. ఒకవేళ రాజీవ్ గాంధీ గారు బతుకుంటే హనుమంతన్న ముఖ్యమంత్రి బతుకు కాకుండా అంత పెద్ద ఉన్నతమైనటువంటి అవకాశాలుండి ఈరోజు రాజీవ్ గాంధీ గారు లేని కారణంగా రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వర్ధంతులకు సంబంధించి రాష్ట్రంలో ఎవరు జరపకపోయినా హనుమంతన్న గారు తప్పకుండా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ద హనుమంతన్న గారికి ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి ఆనాడు గరీబీ హఠావో, బేకారీ హఠావో అనేటువంటి నినాదాలతో పాటుగా ప్రజా కార్యదర్శి రాజీవ్ గాంధీ గారికి ఆత్మ కుటుంబ సన్నిహితుడు. ఒకవేళ రాజీవ్ గాంధీ గారు బతుకుంటే
హనుమంతంగా ముట్టుకుంటే పరిస్థితి కాకుండా అంత పెద్దగా ఉన్నతమైనటువంటి అవకాశాలుండి ఈరోజు రాజీవ్ గాంధీ గారు లేని కారణంగా రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వర్ధంతులకు సంబంధించి రాష్ట్రంలో ఎవరు జరిపినా జరపకపోయినా హనుమంతన్న గారు తప్పకుండా పిల్లలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్ద హనుమంతన్న గారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద పెద్దలు ఇక్కడికి వచ్చేసిన విద్యార్థులు కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారు దూరదృష్టితోటి ఆనాడు గరీబీ హటావో బేకారీ హటావో అనే నినాదంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.